You are amazing. చైతు గెలిస్తే ఓకే, గెలవకపోయినా ఓకే, ఏం షో చైతు ఇది? ఇప్పుడు ఇంత కష్టపడి మునక్కాడ గినక్కడని బుక్ అయినందుకు వాడు కూడా హ్యాంపర్ ఇవ్వడానికా? సో ఆయన లైఫ్ లో కూడా ములక్కాడలు తిని ఆయన కూడా శక్తివంతంగా మారాలని కోరుకుంటున్నాము. అందుకే వీఆర్ మ్యాడ్ అంటూ మా మ్యాడ్ వర్క్స్ నుంచి అమర్దీప్ నీకు కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ గైస్. సో ఇద్దరికి కూడా విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ ద సక్సెస్ఫుల్ జర్నీస్. నువ్వు స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ ఈ చీరల వ్యాపారం బాగా నాకు చైతు బాగా ప్రమోట్ చేయండి. లంగాలు జాకెట్లు అమ్మబోతుంది హరియానా అని చెప్పకంటే ఇప్పుడు చెప్తాను నేనండి. ఏవైజీయా? ఏవైజీ క్లోత్. ఓకే హరియానా, నీ కొత్త బిజినెస్ ఏవైజీ క్లాజెట్ స్టార్ట్ కాబోతుంది. మీరు కట్టుకున్న చీర, ఇలాంటి చీరలతో పాటు అమేజింగ్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ కూడా ఉండబోతున్నాయి. సో విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ ద న్యూ వెంచర్, న్యూ బిజినెస్. థాంక్యూ సో యు వాంట్ టు సే సంథింగ్ అబౌట్ ద బిజినెస్? yes and ఏవైజీ క్లాజెట్ అని చెప్పేసి కొత్తగా మేము ఆన్లైన్ లో వీఆర్ లైక్ సో ఏవైజీ క్లాజెట్ నుండి మేము త్రూ ఆన్లైన్ శారీస్ అండ్ అలాగే వెస్టర్న్ వేర్ సేల్ చేస్తున్నాం అనమాట. సో ప్లీజ్ మాకు డిఎం చేయండి, త్వరలో మేము లాంచ్ చేయబోతున్నాం. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటే చాలా ఫ్యాన్సీ. ఎంత మేడం ఇప్పుడు మీరు కట్టుకున్న చీర ఎంత? ఇది యాక్చువల్లీ ఈ రోజే మేము లాంచ్ చేసాం. ఫస్ట్ శారీ నేనే కట్టుకున్నాను జస్ట్ టు ప్రమోట్ దిస్. ఇది 1800. అమ్మో బాబాయ్, అమ్మో బాబాయ్, ఇది 1800. అవును, సెల్ఫ్ ప్రింట్ ఉంది, అంటే ప్రింటెడ్ క్వాలిటీ కూడా ఉంది కదా. మీరేంటి పార్ట్నర్షిప్ ఉందా? లేదా తన ప్రొడ్యూసర్ కదా. యా, హరియానా కూడా కొత్త టాక్ షో కూడా స్టార్ట్ చేయబోతుంది. దానికి కూడా విషింగ్ ఆల్ ద గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ టైం అల్లరి నరేష్ గారి మూవీలో కూడా కనిపించబోతున్నారు. ఎస్, హరియానా డెబ్యూ చేసింది. అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ మూవీస్ లో కనిపించింది, బట్ ఈ మూవీలో ఫుల్ ఫ్లెజ్డ్ గా మంచి క్యారెక్టర్ తో, బాగా మంచి క్యారెక్టర్ తో ఫారియా అబ్దుల్లా పక్కన అల్లరి నరేష్ గారితో పాటు నేను కూడా కనిపిస్తాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అమేజింగ్. ఇంకా పెద్ద పెద్ద మూవీస్ చేయాలి. 5-10 minutes కాకుండా ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ కూడా రావాలనుకుంటే చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరియానా. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. Thank you for being my best friend. And Amardeep, what to say about you? You're amazing. నీ ఎనర్జీ కానివ్వు, నీ పాజిటివ్ యాటిట్యూడ్ కానివ్వు, ఇంకా ఇదే ఎనర్జీతో, ఇదే పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు స్టార్ట్ చేయబోతున్నారు ప్రొడక్షన్ హౌస్ కూడా. అమేజింగ్ కాంటెంట్ తో అందరికీ యూనో వర్క్ ని స్ప్రెడ్ చేయాలి, అలాగే ఎంటర్టైన్మెంట్ ని స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాము. యు వాంట్ టు సే సంథింగ్ అబౌట్ ద ప్రొడక్షన్ హౌస్? బేసిక్ గా నా ప్రొడక్షన్ హౌస్ గురించి మెల్లగా నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ హరియానా కూడా తను ఏం పెట్టకపోయినా తన బిజినెస్ కి సంబంధించి నేను తనకి ప్రమోట్ తీసేసుకొని తను నా పార్ట్నర్షిప్ లో నేను నా ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేస్తున్నాను. అమేజింగ్. మంచి మంచి ఫ్రెండ్స్ అంటే ఇలాంటి లాభాలు ఉంటాయి భయ్యా. అలానే ఆస్తులు కూడా వాట్ ఎవర్ నాకే ప్రాబ్లం లేదు, దాంట్లో వచ్చిన దాంట్లో నేను నీకు షేర్ కూడా ఇచ్చేస్తాను. దాంట్లో ప్రాబ్లం లేదు. రెండో విషయం ఏంటంటే ఆర్జే చైతు మీ గురించి మేము ఇద్దరం కార్లో వెళ్ళేటప్పుడు మాకు ఇప్పటికి గుర్తుంది. సడన్ గా మేము ఫోటో చూసి మీరు మా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేశారు క్లాస్మేట్స్ అని. అవును. సో ఆ రోజు నాకు అనిపిస్తుంది మీకున్న ఒక మంచి హార్ట్, అంటే ఎంత మంచి వ్యక్తి అనేది. అండ్ ఇంకా మూడో విషయానికి వస్తే మా ఇద్దరి గురించి ఒక చిన్న హరియానా గురించి ఒకటే విషయం చెప్తాను. అది లైఫ్లో ఉండడం చాలా అదృష్టం, అలాంటి దక్కడం చాలా అదృష్టం. ఎందుకంటే అన్నీ చేసి పెట్టేసుకుంది, అన్నీ రెడీ పెట్టేసుకుంది. అవును. కానీ నేను ఒకటే చెప్తాను, నీది తినేవాడు రాకూడదు, నీది పెంచేవాడు రావాలి. నీకున్న ఆస్తిపాస్తులు కానీ నీ విలువలు కానీ పెంచేవాడు కానీ రావాలి, కానీ నీ దగ్గర ఉండే తినేవాడు రాకూడదు. నిన్ను చూసి రావాలి కానీ నీ వెనకాల ఉన్న ఆస్తిని చూసి రాకూడదు. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. అది వచ్చే వరకు నువ్వు వెయిట్ చెయ్యి. ఇంకొకటి అంటారు హరియానాలో ఒక్కొక్కసారి ఉద్రేకం ఎక్కువైపోద్ది, అరిచేస్తాం, తిట్టేస్తాం. ఆబ్వియస్లీ దానికి ఎంత ఉంటుందో నాకు అంతే ఉంటుంది కోపం. ఇప్పుడు మేము వెళ్ళి విధ్వంసం చేసిందే కనిపిస్తుంది తప్ప దాని వెనకాల మేము పన్న ఎమోషన్, పన్న బాధ, మనోవేదన అది ఎవరికి కనపడదు. అర్రే మేము మంచి చేస్తేనేమో అబ్బాయి ఎంత మంచోళ్ళో, మంచి చేసినప్పుడు గుర్తుంటాయి, మేము చేసినవన్నీ గుర్తుంటాయి కదా. అవన్నీ ఏవైతే మేము ఒక్కసారిగా కోపంతో మాట్లాడతామో అప్పుడు గుర్తురావు. ఎందుకు అంటే అప్పుడు చేసినవి గుర్తురావు ఉంటాయి. ఈ రోజు వరకే ఆ వ్యక్తి వాడు చెడ్డవాడు అంటే మాకు విధ్వంసం చేసాడు, మాది ఇలా అయిపోయింది, మాకు ఇలా చేశారని. మేము మంచిగా ఉన్నప్పుడు మీకు ఎంత మంచి చేశాం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. యా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమర్దీప్ అండ్ హరియానా, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇలాగే స్ట్రాంగ్ గా కంటిన్యూ అవ్వాలి. వచ్చే వరకు, పాడెక్కే వరకు, నేను ముసలి కట్టి అది ముసలి కట్టి మిగిలే వరకు ఇద్దరం ఒక కట్ట మీద కూర్చొని ఆడేసేస్తాం. బా, లవ్లీ, గుడ్ వర్డ్స్. అయితే అమర్దీప్ తో టాక్ షోనే కరెక్ట్, గేమ్ షో కన్నా. టాక్ షో అయితే మస్తు కంటెంట్ వస్తుంది, గేమ్ షో అయితే ఆడాలా ఇప్పుడు అన్నట్టు ఆడుతున్నాడు. సో నెక్స్ట్ అమర్దీప్ తో మంచి టాక్ షో ప్లాన్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ అమేజింగ్ వస్తుంది. Ariyana, you're so lucky to have Amardeep in your life, and Amardeep, you're so lucky to have Ariyana in your life. We are so lucky to have you in this episode. Thank you so much for inviting here. Thank you so much.